హలో గైస్, నేను మీ క్యాట్ బ్రోని. ఈరోజు ఏ మాత్రం కన్ఫ్యూజన్ లేకుండా ఆటో క్యాడ్ ఇంటర్ఫేస్ని ఒకే ఒక్క నిమిషంలో మన సొంత ఇల్లులాగా చుట్టేసే అద్భుతమైన హోమ్ టూర్. ఫస్ట్ మనం ఈ ఇంట్లోకి ఎంటర్ అవ్వాలంటే బయట ఉండే ఆటో క్యాడ్ డెస్క్టాప్ ఐకాన్ మీద డబుల్ క్లిక్ చేయాలి బ్రో. ఇది అచ్చం మన ఇంటి గేట్ పక్కనుండే కాలింగ్ బెల్ కొట్టినట్టు అనమాట. అది కొట్టగానే ఓపెన్ అయ్యే ఆ ఓపెన్ ఫైల్ లేదా న్యూ డ్రాయింగ్ బటనే మన ఇంటి మెయిన్ డోర్ బ్రో. దీన్ని క్లిక్ చేసి మనం లోపలికి ఎంటర్ అవ్వగానే పైన టాప్లో కనిపించే ఆ బార్ మన ఇంటి హౌస్ నేమ్ బోర్డ్ లాంటిది బ్రో. ఉదాహరణకి శ్రీ 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 శ్రీనివాస ఆత్రేయ నిలయం అని బోర్డు మీద రాసినట్టు మనం ప్రస్తుతం ఏ ఫైల్ ఓపెన్ చేసాం, దాని పేరేంటి అని పక్కాగా చూపిస్తుంది. దీన్నే టైటిల్ బార్ అంటాం. ఇక క్విక్ యాక్సెస్ టూల్ బార్. ఆ నేమ్ బోర్డ్ పక్కనే ఎడమ వైపు నుండే చిన్న చిన్న ఐకాన్స్ని గమనిస్తే ఇవి మన ఇంటి కీ హోల్డర్ లాంటివి బ్రో. ఓపెన్, సేవ్, ప్లాట్, అండూ లాంటి ఇంపార్టెంట్ కీస్ని ఎక్కువ కష్టపడకుండా త్వరగా పికప్ చేసుకోవడానికి ఇది వాడతాం. ఇక్కడ నుండి కొంచెం కిందకొస్తే రకరకాల టూల్స్తో ఫుల్ బిజీగా కనిపించే ఆ పెద్ద ప్యానల్ రిబన్ బార్. మన ఇంటి కిచెన్ బ్రో. మనం వంటగదిలో వంట చేయడానికి సామాన్లు ఒక షెల్ఫ్లో పెట్టుకుని కూరగాయలు కట్ చేయడానికి కత్తి వాడుకుంటాం కదా, సరిగ్గా అలాగే కొత్తగా ఏవైనా గీయడానికి కావలసిన డ్రా టూల్స్ ఒకవైపు, వాటిని కట్ చేయడానికి మోడిఫై చేయడానికి కావలసిన సామాన్లు ఇంకొక వైపు. వంటగది సరుకుల్లాగా ఇందులో పక్కాగా సర్దుంటాయి. ఇక నెక్స్ట్ మన హాల్లోకి వెళ్తే స్క్రీన్ మధ్యలో ఉండే ఆ పెద్ద బ్లాక్ ఏరియానే మన ఇంటి హాల్, అంటే మన డ్రాయింగ్ స్పేస్ లేదా మోడల్ స్పేస్ బ్రో. మన ఇంటి హాల్లోకి ఎంతమంది చుట్టాలు వచ్చినా పట్టేంత పెద్ద ప్లేస్ లాగా, ఎంత పెద్ద బిల్డింగ్ ప్లాన్ అయినా, ఎంత పెద్ద మెకానికల్ డిజైన్ అయినా సరే అన్నీ మన సోఫాలు సర్దినట్టు ఈ పెద్ద హాల్లోనే చాలా ఈజీగా గీసేస్తాం. అలాగే ఈ హాల్ పైన లైన్గా కనిపించే ఫైల్ ట్యాబ్స్ అన్నీ మన ఇంటి ఫ్లోర్స్ లాంటివి బ్రో. ఒకే బిల్డింగ్లో ఫ్లోర్స్ మారినా ఇంటీరియర్ డిజైన్ మారినట్టు మనం కొత్త డ్రాయింగ్ ట్యాబ్ ఓపెన్ చేసినా సేమ్ స్క్రీన్ మనకు కనిపిస్తుంది. ఇక్కడ నుండి కుడివైపు టాప్లోకి చూస్తే అక్కడుండే ఆ చిన్న బాక్స్ వ్యూ క్యూబ్ మన ఇంటి సీసీ కెమెరా లాంటిది బ్రో. ఇంట్లో సీసీటీవీను అటు ఇటు తిప్పి తిప్పి చూసే సీసీటీవీ లాగే మన 3D డ్రాయింగ్ని వేర్వేరు యాంగిల్స్లో, అంటే టాప్, ఫ్రంట్, సైడ్ వ్యూస్లో చూడటానికి ఇది హెల్ప్ అవుతుంది. ఇక ప్రాపర్టీస్ బార్. ఈ సైడ్ ఉండే ఆప్షన్స్ విండో మన ఇంటి బీరువా బ్రో. మన బంగారం నగలు, ఎంత ఆస్తుంది, దాని ల్యాండ్ పేపర్లు, ఇంకా క్యాష్ ఎలా దచ్చుకుంటామో, మన డ్రాయింగ్లోని లైన్ కలర్ ఏంటి, దాని వెడల్పేంటి, వెడల్పెంత, దాని లేయర్ ఏంటి అని అన్ని వాల్యూస్ దచ్చుకునే స్మార్ట్ కంట్రోల్ రూమ్ ఇది. ఇప్పుడు నిదానంగా కిందకొస్తే హాల్ కింద ఒక చిన్న విండో లాగా దాగుండేదే మన కమాండ్ లైన్ బ్రో. ఇది మన ఇంటి అలెక్సా అసిస్టెంట్ లాంటిది. మనం నోట్తో అడక్కర్లేదు, జస్ట్ కీబోర్డ్లో ఏ షార్ట్ కట్ టైప్ చేసినా ఇది అలెక్సా లాగా వెంటనే రెస్పాండ్ అవుతుంది. ఇది ఓన్లీ రెస్పాండ్ అవడమే కాదు, మనం వర్క్ చేసిన హిస్టరీ అంతా స్టోర్ కూడా చేస్తుంది. ఇంకా మనకు రిజల్ట్స్ అంటే డైమెన్షన్, ఏరియా, ఎక్సెట్రా అన్ని ఇక్కడే చూస్తాం. ఇక ఆఖరిగా లాస్ట్లో కింద కుడివైపు నుండే బార్, స్టేటస్ బార్. మన ఇంట్లో స్విచ్ బోర్డ్ లాంటిది బ్రో. మన ఇంట్లో లైట్స్, ఫ్యాన్స్ ఆఫ్ ఆర్ ఆన్ చేసినట్టు గ్రిడ్ మోడ్, ఓర్తో మోడ్, స్నాప్ మోడ్ ఇలాంటి ఆప్షన్స్ని ఆన్ ఆఫ్ చేసే బటన్స్ అన్నీ ఇక్కడే ఉంటాయి. ఇక్కడ ఒక మైండ్ బ్లోయింగ్ సీక్రెట్ నోట్ చేసుకోండి. నువ్వు 2D ఇల్లు వదిలేసి 3D బిల్డింగ్లోకి షిఫ్ట్ అవ్వాలంటే కింద స్విచ్ బోర్డ్ పక్కనుండే గేర్ ఐకాన్ని క్లిక్ చేయాలి. ఆ వర్క్ స్పేస్ స్విచ్చింగ్ నొక్కగానే నీ 2D ఇల్లు కాస్త 3D మోడలింగ్ ప్యాలెస్ లాగా చేంజ్ అయిపోతుంది. ఇలాంటి మైండ్లో దిగిపోయే కంటెంట్ కోసం వెంటనే కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సరదాగా మీ క్యాట్ బ్రో స్టైల్లో వీడియోలు చూస్తూ నేర్చుకోండి. అంతవరకు సదా మీ డిజైన్ సేవలో మీ క్యాట్ బ్రో. సీ యూ సూన్.